గుడ్ మార్నింగ్. లుఫ్తాన్సా సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి స్వాగతం. ఏషియన్ మార్కెట్స్లో ఈ ఉదయం చాలా స్ట్రాంగ్ పాజిటివ్ క్యూస్ కనిపిస్తున్నాయి. అక్రాస్ ఏషియా లాభాల బాటలో మార్కెట్స్ ట్రేడ్ అవుతున్నాయి. సో లాస్ట్ నైట్ యూఎస్ మార్కెట్స్ కూడా చాలా స్ట్రాంగ్గా క్లోజ్ అయ్యాయి. ఇన్ఫ్యాక్ట్ నాస్డాక్ వన్ ఆఫ్ ది కీ ఇండిసెస్ ఇన్ ది యునైటెడ్ స్టేట్స్, నాస్డాక్ 1.24% లాభంతో రికార్డ్ హై దగ్గర క్లోజ్ అయింది. అలాగే డౌ జోన్స్ 216 పాయింట్స్ పెరిగింది. అండ్ ఇతర ఇండిసెస్లో కూడా ఇతర మార్కెట్ పార్టిసిపెంట్స్లో కూడా లాభాలు చూసాం. సో ఒక గ్లోబల్ రిస్క్ ఆన్ ఆఫ్టర్ ఫ్రెంచ్ ఎలక్షన్ రిజల్ట్స్ మనం గమనిస్తున్నాం. సో ఇన్ఫ్యాక్ట్ మార్కెట్స్లో లాభాలకి లేదా వృద్ధికి అలాగే పతనానికి ఎప్పుడు ఏ రూపంలో ఎటువంటి పరిస్థితులు ఆ లాభాలకి ఆ పతనానికి దారితీస్తాయనేది మనం ఊహించడం కష్టం. ప్రస్తుతం ఫ్రెంచ్ ఎలక్షన్ రిజల్ట్స్ ఇవి గ్లోబల్ మార్కెట్స్లో ఒక ఉత్సాహాన్ని నింపిన అంశం. సో ఒక ఫ్రాన్స్లో ఎలక్షన్ అయితే మనకేంట్లే అని కూర్చుంటే లాభం లేదు. ఫ్రెంచ్ ఎలక్షన్ రిజల్ట్ ఫలితం మార్కెట్స్లో చాలా పాజిటివ్గా ఉండబోతోందని ఓపెనింగ్ చూసినప్పుడు పెద్దగా ఏముందిలే ఏదో చెప్పాడు ఇతను, ఫ్రెంచ్ ఎలక్షన్కి అంత పెద్ద ఇంపార్టెన్స్ ఏముంది అని చాలామంది అనుకుని ఉండొచ్చు. కానీ అదే పనిచేస్తుంది, రోజంతా కూడా అదే ఫ్యాక్టర్ పనిచేస్తుంది. సో వీటిని మనం గమనించగలగటం అనేది అతి ముఖ్యమైన అంశం. సో ఇన్ఫ్యాక్ట్ నేను కూడా అంతగా ప్రాధాన్యం ఇచ్చేవాడిని కాదు. అంతకుముందు విజయవాడలో సమిట్ జరిగినప్పుడు, మన వర్క్షాప్ జరిగినప్పుడు జగన్నాథం గారు చెప్పారు అక్కడ ఫ్రెక్సిట్ అనేది రాబోయే రోజుల్లో చాలా, ఇంతకుముందు బ్రెగ్జిట్ ఎలా అయితే ఒక కీలకమైన అంశంగా రూపుదిద్దుకుందో అలాగే ఇప్పుడు ఫ్రెక్సిట్ రాబోతుందని. సో అక్కడ నుంచి ఫ్రెంచ్ ఎలక్షన్ ఎలా జరుగుతుందన్న అంశాన్ని గమనించడం, దాన్ని నిన్న మార్కెట్స్ చాలా పాజిటివ్గా తీసుకోవటం, ఈవెన్ ఇప్పటికి కూడా ఇంకా అదే ఫ్యాక్టర్ వర్కౌట్ అవుతుంది. మేబీ ఇట్స్ ఏ ఫినామినా ఆఫ్ 2 days, బట్ అక్కడే సడన్గా ఒక్కొక్కసారి బ్రేక్అవుట్స్ వస్తాయి. సో నిఫ్టీకి సంబంధించి మనం నిన్న చూసాం, చాలా నేను శేషు కూడా చెప్పాడు హైయర్ లెవెల్ షేర్ సస్టైన్ కాలేకపోతుంది, బేరిష్గా ఉంది, బ్యాంక్ నిఫ్టీ బేరిష్గా ఉంది ఇలా మంత్రం, బట్ అది ఒక్కసారిగా బ్రేక్అవుట్ రావటం అనేది మనం నిన్న చూసాం. సో నిఫ్టీలో చాలా రోజులుగా 9200 అనేది ఒక హర్డిల్గా ఒక అడ్డంకిగా ఉన్న లెవెల్ కాస్త ఇప్పుడు అది దాన్ని అధిగమించే స్థాయికి వచ్చింది. మేబీ ఇక్కడ నుంచి కూడా మరొక 100 పాయింట్స్ నిఫ్టీ ఈ సిరీస్లోనే ర్యాలీ అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్న సమయం. ఎందుకంటే చాలా 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 పాజిటివ్ క్యూస్ మార్కెట్స్లో ఉన్నాయి మనకు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్స్, సో మార్కెట్స్కి అవసరమైన ఫిలిప్ అనేది సరే గ్లోబల్గా ఫ్రెంచ్ ఎలక్షన్ అయితే లోకల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిజల్ట్ అనేది ఒక ఊతం ఇచ్చింది మార్కెట్స్కి నిన్న. సో దాంతో నిన్న యాక్సిస్ బ్యాంక్, కోటక్ బ్యాంక్ వీటన్నిటిలో కూడా డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం మనం. అలాగే సిమెంట్ నెంబర్స్, ఏసీసీ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ చాలా స్ట్రాంగ్ నెంబర్స్, వాల్యూమ్ గ్రోత్ అనేది మనకు స్పష్టంగా కనిపించింది ఏసీసీ అండ్ అల్ట్రాటెక్ సిమెంట్ నెంబర్స్లో. సో నిన్న సిమెంట్ స్టాక్స్లో చాలా స్ట్రాంగ్ డెలివరీ బేస్డ్ బయింగ్ చూసాం మనం. సో ఒక ఆఫ్ కోర్స్ బిగ్ స్టాక్ ఆఫ్ ది డే ఇవాళ ఎలాగో రిలయన్స్ ఇండస్ట్రీస్ కూడా నిన్న పాజిటివ్గా క్లోజ్ కావడం చూసాం. మార్కెట్ అవర్స్ తర్వాత వచ్చిన రిలయన్స్ రిజల్ట్ ఇన్ఫ్యాక్ట్ ఇట్స్ ఎ వెరీ పాజిటివ్ సర్ప్రైజ్ ఫర్ ది మార్కెట్స్. చాలా స్ట్రాంగ్ నెంబర్స్ బోత్ ఇన్ జిఆర్ఎమ్స్, అందరూ మ్యాక్సిమం $11 ఉంటుందని అంటున్నారు. సింగపూర్ జిఆర్ఎమ్స్ ఇన్ఫ్యాక్ట్ పడుతూ ఉన్న సమయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ బ్యారెల్కి $11.5 జిఆర్ఎమ్స్ని సాధించింది. సో దట్స్ వన్ మేజర్ ఫ్యాక్టర్. అలాగే జియో నెంబర్స్ ఆర్ పాజిటివ్. రిలయన్స్ జియో నుంచి ఆల్రెడీ 109 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారు. ఇందులో 72 మిలియన్ సబ్స్క్రైబర్స్ పెయిడ్ సబ్స్క్రైబర్స్ అన్న అంకెను కూడా రిలయన్స్ ఇవ్వడం జరిగింది. సో రిలయన్స్ రిజల్ట్ని వాళ్ళ మార్కెట్స్ పాజిటివ్గా తీసుకుంటున్నాయి. మేబీ ఒక ఫ్రెష్ 52-week హై దగ్గర రిలయన్స్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఓల్డ్ ఎకానమీ స్టాక్స్ లాస్ట్ ఫ్యూ మంత్స్గా మనం చూస్తూ వస్తున్నాం. అవి రియల్ ఎస్టేట్ కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కన్స్ట్రక్షన్ కావచ్చు, ఆర్ సిమెంట్ స్టాక్స్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా లాస్ట్ ఫ్యూ మంత్స్గా మనకు చాలా చాలా స్ట్రాంగ్ గ్రోత్. ఇన్ఫ్యాక్ట్ లాస్ట్ ఫ్యూ మంత్స్ విన్నర్స్ని చూస్తే, ఇయర్ టు డేట్ విన్నర్స్ని చూస్తే రియల్ ఎస్టేట్ ఈజ్ ది టాప్ విన్నర్. 50% రిటర్న్ రియల్ ఎస్టేట్ ఇండెక్స్ ఇచ్చింది ఈ సంవత్సరంలో. అలాగే మంత్ టు డేట్ చూసినా కూడా 20% రిటర్న్ ఫ్రమ్ రియల్ ఎస్టేట్ సెక్టర్. సో రియల్ ఎస్టేట్ అనేది ఒక చాలా చెడ్డ ఇండస్ట్రీ, దాన్ని పక్కన పెట్టేయండి అన్న వాదన ఇప్పుడు వీగిపోయింది. మళ్ళీ అందరూ రియల్ ఎస్టేట్ స్టాక్స్లో ఏ ఉన్నాయి మంచి స్టాక్స్ అని వెతకడం ప్రారంభించారు. సో ఇలా ఎప్పటికప్పుడు వాతావరణం పరిస్థితులు మారుతూ ఉంటాయి. మనం ఒక సెక్టర్నో ఒక స్టాక్నో పర్మనెంట్గా దిస్ ఈజ్ ఎ బ్యాడ్ థింగ్. ఫర్ ఇన్స్టెన్స్ ఇండియా బుల్స్ గ్రూప్ అంటే అందరికి కూడా వీళ్ళు పొలిటికల్లీ అఫిలియేటెడ్ పీపుల్, ట్రాన్స్పరెన్సీ ఉండదు అనుకుంటూ చాలా రోజుల నుంచి ఆ గ్రూప్ని అందరూ అవాయిడ్ చేశారు. బట్ ఇవాళ దే ఆర్ ది లార్జెస్ట్ వెల్త్ క్రియేటర్స్ ఇన్ ది లాస్ట్ 1 year. సో లాస్ట్ 2 years బ్యాక్ మనం చూస్తే ఇండియా బుల్స్ గ్రూప్కి ఒక 5,000 కోట్ల మార్కెట్ క్యాప్ ఉండేది. దాన్ని డిఫరెంట్ విభాగాలుగా విడగొట్టుకుంటూ ఇండియా బుల్స్ హౌసింగ్ అంటూ విడగొట్టారు ఫస్ట్లో. తర్వాత ఇండియా బుల్స్ హోల్సేల్ పేరుతో మరొక కంపెనీ ఉంది. అండ్ ఇండియా బుల్స్ రియల్ ఎస్టేట్ నుంచి ఇప్పుడు మళ్ళీ కమర్షియల్
డివిజన్ని కమర్షియల్ రియల్ ఎస్టేట్ చేసే వ్యాపారాన్ని విడగొడుతున్నారు. ఇలా ఎప్పటికప్పుడు వాల్యూ అన్లాక్ చేస్తూ ఆ గ్రూప్ ఎదిగే ప్రయత్నం చేస్తోంది. సో నౌ ఇట్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ఈజ్ సమ్వేర్ అరౌండ్ 60 to 70,000 crores. సో ఒక స్ట్రాంగ్ వాల్యూ వెల్త్ క్రియేటర్గా ఇన్నేబుల్స్ గ్రూప్ ఇప్పుడు మళ్ళీ ఆవిర్భవించింది. సో పర్మనెంట్గా ఒక గ్రూప్కి లేదా ఒక ఇండస్ట్రీకి బ్యాడ్ డేసే ఉంటాయి, లేదా వాళ్ళు అలాగే ఉండిపోతారు, ఇంకా వాళ్ళు మారరు అని అనుకోవడానికి లేదు. సమ్టైమ్స్ బ్యాడ్ ఫేజ్ ఉండొచ్చు, బట్ అటువంటి ఒక బయాస్ అనేది మనకు ఉండకూడదు. వేర్ ఎవర్ పెర్ఫార్మెన్స్ ఈజ్ దేర్ వీ హ్యావ్ టు గో ఆన్ హగ్ ఇట్, అంతే. వెళ్ళి కౌగిలించుకోవటం, వాటేసుకోవటమే మంచిది. సో రిజర్వేషన్స్ ఉండకూడదు స్టాక్ మార్కెట్స్లో. ఎప్పుడు కూడా మూమెంటం ఎటువైపు ఉంటే అటువైపు వెళ్ళగలిగితేనే డబ్బులు వస్తాయి, లేకపోతే రావండి డబ్బులు. సో దిస్ ఈజ్ వాట్ ఈ మండే మార్నింగ్, ఈ ట్యూస్డే మార్నింగ్ ఉపదేశం. ఇక మార్కెట్స్ పరిస్థితి గురించి మాట్లాడడానికి అనలిస్ట్ మనతో సిద్ధంగా ఉన్నారు. సో ఇటువంటి షార్ట్ టర్మ్ ట్రెండ్ చాలా చాలా స్ట్రాంగ్ న్యూస్ ఫ్లో మనం చూస్తున్నాం. సమ్ ఆఫ్ ది కంపెనీస్, వరల్డ్ ఎకానమీ కంపెనీస్ లైక్ జేఎన్ ఇరిగేషన్ సిస్టమ్స్, అలాగే నిన్న మనం చూసాం ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్ రిజల్ట్ చూసాం, చాలా స్ట్రాంగ్ నెంబర్స్ వచ్చాయి. దిలీప్ బిల్డ్కాన్, వీళ్ళందరికీ స్ట్రాంగ్ ఆర్డర్ బుక్ మనం రావడం చూస్తున్నాం. సో ఓవైపు ఎకానమీ సైడ్ నుంచి పాజిటివ్ న్యూస్ వస్తున్నాయి, రెండోది ఇటువంటి ఇండివిజువల్ కంపెనీస్ నుంచి మంచి న్యూస్ వస్తున్న సమయం ఇది. సో ఇన్వెస్టర్స్ ఎటువంటి డైరెక్షన్లో వెళ్తే ఈ లాభాలను ఒడిసిపట్టుకోగలుగుతారు. షూర్. ఇప్పుడు జైన్ ఇరిగేషన్ మీరు మెన్షన్ చేశారు. లాస్ట్ 1 week 10 days నుంచి మనం అగ్రో థీమ్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉంటుందని చెప్పాను. జైన్ ఇరిగేషన్ రీసెంట్లీ ఒక హ్యూజ్ ఆర్డర్ ఒకటి వచ్చింది వాళ్ళకి, అబౌట్ 500 crores, క్లోజ్ టు 500 crores ఆర్డర్. ఇది బేసిక్లీ ఇట్స్ నాట్ ద రెగ్యులర్ మైక్రో ఇరిగేషన్ ఆర్డర్. ఇది ఇటువంటిది ఏదైనా సక్సెస్ఫుల్ అయితే ఇది పైలట్ ప్రాజెక్ట్ కింద ట్రీట్ చేసి ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ గేమ్ చేంజర్ ఫర్ జైన్ ఇరిగేషన్ అండి. ఎందుకంటే గతంలో రైస్ ఈజ్ అన్ ఐటమ్ విచ్ ఈస్ డెఫినెట్లీ విచ్ వాజ్ నాట్ అండర్ మైక్రో ఇరిగేషన్. సో రైస్, షుగర్ ఇటువంటి ఎప్పుడైతే మైక్రో ఇరిగేషన్ కింద వస్తాయో ఇట్ విల్ బి థౌజండ్స్ ఆఫ్ హెక్టర్స్ ఆర్ ఈవెన్ హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ హెక్టర్స్. సో వాళ్ళు కొద్దిగా R&D చేసి, అండ్ రీసెంట్లీ దే ఆల్సో టుక్ ఓవర్ ఎ కంపెనీ ఇన్ US. సో డెఫినెట్లీ అగ్రో థీమ్ విల్ బి ఎ బిగ్ బూస్టర్ ఫర్ ద మార్కెట్ అండి, బికాస్ IMD వాళ్ళు ఈ ఇయర్ కూడా 96% LPA లాంగ్ పీరియడ్ యావరేజ్ ఉంటుందన్నారు. సో డెఫినెట్లీ అగ్రో స్టాక్స్ విల్ బి ఇన్ ద లైమ్ లైట్ ఫర్ నెక్స్ట్ ప్రాబ్లీ 1 or 2 quarters. అది పక్కన పెడితే యూ మెన్షన్ ఇట్ రైట్, ఫ్రెగ్జిట్ అనేది ఇక డెఫినెట్లీ బ్యాక్ సీట్ తీసుకుంది. సో మాక్రాన్ ఈజ్ గోయింగ్ టు విన్ ఫ్రెంచ్ ఎలక్షన్ కాబట్టి అట్లీస్ట్ యూరో జోన్ నుంచి మనకి నెగిటివ్ న్యూస్ ఫ్లో అనేది అంతగా ఉండకపోవచ్చు అనే భావన చాలా ఎక్కువ ఉంది. అమెరికాలో యథాతథగా మనకి ట్యాక్స్ రిఫార్మ్స్ ఎలా ఉంటాయి, ఎవరెవరికి ట్యాక్స్ బెనిఫిట్స్ అవన్నీ ఎక్కువ వస్తాయి. ఈ ట్యాక్స్ బెనిఫిట్స్ అని ఇట్స్ నాట్ ఓన్లీ అమాంగ్ ద కార్పొరేట్స్ అండ్ రీటైలర్స్ అండి. ఈ ట్యాక్స్ రిఫార్మ్స్ చేపట్టిన తర్వాత లాట్ ఆఫ్ మనీ టాప్ కంపెనీస్ ఎక్కడైతే అవుట్ ఆఫ్ USA పెట్టారో అవన్నీ కూడా లోపలికి విదిన్ USA తీసుకొచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. దట్స్ రన్నింగ్ ఇన్ టు ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్ అనే ఒక పెద్ద వాదన వినిపిస్తుంది. అందుకని మార్కెట్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ స్ట్రాంగ్. దాని ఫాలోఅవుట్ అనేది వరల్డ్ మార్కెట్స్ మీద కూడా తప్పకుండా ఉంటుంది. కాబట్టి ఐ థింక్ వీఆర్ సీయింగ్ ఎ రెన్యూడ్ ఎంతూజియాజం అండ్ డెఫినెట్లీ రిస్క్ ఆన్ ట్రేడ్ యాజ్ యూ మెన్షన్ డెఫినెట్లీ నడుస్తూనే ఉంది. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ మనకి ఈ రిజల్ట్ సీజన్ అయ్యేదాకా మాత్రం డెఫినెట్లీ మనకి కొద్ది సెక్టర్స్ పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ద సెక్టర్స్ విల్ డూ వెల్ ఓవర్ ద నెక్స్ట్ 1 or 2 years అనే భావన చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తుంది. కాబట్టి ఆన్ ఎవ్రీ డిక్లైన్ ఇట్స్ అ బై మార్కెట్ అనే చెప్తున్నాం. వి స్టిల్ మెయింటైన్ ద సేమ్ స్టాండ్. హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ డెఫినెట్లీ ఆర్ ఆన్ ఎ టేర్. ఎందుకంటే మనకి మీరు ఇప్పుడు మెన్షన్ చేసినట్టు రియల్ ఎస్టేట్ స్టాక్స్ ఎప్పుడైతే పర్ఫార్మ్ చేస్తారో దాని యాన్సిలరీ కింద మనం ట్రీట్ చేయొచ్చు. హౌసింగ్ ఫైనాన్స్ ఈజ్ నెంబర్ 1. బిల్డింగ్ అండ్ మెటీరియల్స్, కన్స్ట్రక్షన్ మెటీరియల్ కంపెనీస్ ఇవన్నీ కూడా దే విల్ టేక్ ఎ హ్యూజ్ బెనిఫిట్ అండి. సమ్ ఆఫ్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీస్ విచ్ ఆర్ ఇన్ టు బిల్డింగ్ హోమ్స్ అండ్ ఆల్, అటువంటివి కూడా డెఫినెట్లీ వీ కెన్ సీ అ లాట్ ఆఫ్ యాక్షన్ దేర్. సో ఆల్ ఇన్ ఆల్ బై ఆన్ ఎవ్రీ డిక్లైన్ అండి. రీజనబుల్లీ గుడ్ వాల్యుయేషన్స్ ఎప్పుడన్నా ఉన్నాయనుకుంటే ఎక్స్ట్రా మనీ హెవీ మనీ కూడా మనం పంపించేయచ్చు. ఓవరాల్ మార్కెట్ కరెక్షన్స్ చిన్న ఉండనే ఉంటాయి. ఇట్స్ ఆల్వేస్ ద నేచర్ ఆఫ్ ద మార్కెట్ అండి. సో ప్లీజ్ యూజ్ దిస్, యూటిలైజ్ ద ఆపర్చునిటీ అండ్ డెఫినెట్లీ బై స్టాక్స్ ఆన్ ఎవ్రీ డిక్లైన్. సో ఇవాళ ట్రేడర్స్ ఎటువంటి పొజిషన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఎక్స్పైరీ వీక్, ఎల్లుండే ఎక్స్పైరీ ఉంది మనకు. మార్కెట్స్ లో వోలటాలిటీ అనేది కొంచెం ఉండొచ్చు అండి. నిన్నటి రోజు చూస్తే మార్కెట్స్ కొంచెం సర్ప్రైజింగ్ ర్యాలీ అనేది చూసాము. మనం ఫ్లాట్ గా ఉండొచ్చు అనుకున్నాం, అయితే దానికి ఆపోజిట్ అనుకోలేదు, పాజిటివ్ గా ఉంటాయి అనుకున్నాం. నిన్న మార్నింగ్ మీరు అనుకున్నారు నేను ఫ్లాట్ గా ఉంటాయని నేను అనుకున్నాను. నేను చెప్తున్నాను, నేను ఉన్నది చెప్తానండి. నేను ఫ్లాట్ గా ఉంటాయి మార్కెట్ లో అంటే మళ్ళీ మొత్తం ప్లాట్ఫామ్ అంతా మనం మన సెన్స్ నేను సరే నేను ఫ్లాట్ గా ఉన్నాయని మార్కెట్స్ అనుకున్నాను.
అయితే అక్కడ యూరోప్ నుంచి పాజిటివ్ గా ఉండడంతో మార్కెట్స్ ఒక ర్యాలీ వచ్చింది. తర్వాత ఎఫ్&ఓ క్లోజింగ్ కూడా కొంచెం పాజిటివ్, అంటే ఎఫ్&ఓ క్లోజింగ్ దగ్గర పడడం వల్ల కూడా షార్ట్స్ కవరింగ్ అనేది చాలా కౌంటర్స్ లో కనపడింది. అయితే ఇక్కడ నుంచి నిఫ్టీకి మళ్ళీ ఒక రెసిస్టెన్స్ అనేది దాటింది కాబట్టి నెక్స్ట్ రెసిస్టెన్స్ నిఫ్టీకి 8280 అంటే 9280 ఇంతకు ముందు హైస్ ఏదైతే ఉన్నాయో అక్కడ ఒక రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఈ రోజు మార్కెట్స్ లో వచ్చిన గ్యాప్ అప్ అయితే కొంచెం ఇంట్రాడేలో ఒక డిప్ అనేది కూడా వస్తుంది. ఆ డిప్ వచ్చినప్పుడు కొన్ని సెలెక్టెడ్ స్టాక్స్ లో నెక్స్ట్ 2-3 రోజుల కోసం పొజిషన్స్ తీసుకోమంటాను. అందులో భాగంగా రిలయన్స్ ఇన్ఫ్రా ఒకటి 580 ఆ పైన సస్టైన్ కాగలిగితే పొజిషనల్ ట్రేడర్స్ ఇంట్రాడే కోసం అని కాదు 600 వైపు వెళ్లే అవకాశం ఉంది, దాన్ని బై చేయమంటాను. తర్వాత క్యాస్ట్రాల్ ఇండియా చాలా రోజుల తర్వాత ఇందులో మళ్ళీ బ్రేక్అవుట్ వచ్చింది. దీన్ని కూడా ఎవ్రీ డిప్ లో కూడా పొజిషనల్ ట్రేడర్స్ 520 దాకా పెరగడానికి అవకాశం ఉంది. తర్వాత ఫెర్టిలైజర్ స్టాక్స్ లో గతంలో కూడా రికమెండ్ చేసిన చెంబల్ ఫెర్టిలైజర్స్ డెలివరీ బేస్డ్ బయింగ్ గతంలో 80 రూపీస్ అట్లా అక్కడ రికమెండ్ చేసాం, ఇప్పుడు 94 ఉంది. అయినా కూడా ఇంకా ఇది పెరిగే అవకాశం లాంగ్ టర్మ్ ఆ బుల్లిష్ ట్రెండ్ అనేది ఈ కౌంటర్ లో ఉంది కాబట్టి దాన్ని కూడా బై చేసుకోమంటాను. అయితే సెల్లింగ్ విషయానికి వస్తే కొన్ని బ్యాంకింగ్ స్టాక్స్ లో హయ్యర్ లెవెల్స్ లో కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది రావచ్చు. అందులో భాగంగా ఎస్ బ్యాంక్ ఒకటి హయ్యర్ లెవెల్స్ లో సెల్ చేయమంటాను. అయితే బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ చాలా స్ట్రాంగ్ ఉండడం వల్ల ఏంటంటే బ్యాంక్ నిఫ్టీలో కరెక్షన్ పెద్దగా రావట్లేదు కాబట్టి హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రాంగ్ వీక్ అయితేనే మళ్ళీ బ్యాంక్ నిఫ్టీ బాగా వీక్నెస్ అనేది రావచ్చు. ఏదైనా కూడా బ్యాంక్ నిఫ్టీలో పెద్దగా ఈ రోజు అప్ ట్రెండ్ ఉండకపోవచ్చు, డౌన్ ట్రెండ్ ఉండకపోవచ్చు, ఫ్లాట్ గా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి బ్యాంక్ నిఫ్టీలో నో ట్రేడ్ జోన్ అని చెప్తాను. స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. మిడ్ క్యాప్ లో మాత్రం బాగా బయింగ్ అనేది నిన్న కొంచెం లార్జ్ క్యాప్ పార్టిసిపేషన్ ఎక్కువ ఉండడం కారణంగా నిన్న మిడ్ క్యాప్ లో అంత బయింగ్ కనపడలేదు. అయితే ఇక్కడ నుంచి మళ్ళీ మిడ్ క్యాప్ లో యాక్షన్ ఉండొచ్చు. ఓవరాల్ గా బై అండ్ డిప్స్ కొన్ని స్టాక్స్ లో చేయొచ్చు. అదేవిధంగా సెల్ కి మెటల్ స్టాక్స్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ని హయ్యర్ లెవెల్స్ లో ఇంట్రాడే కోసం మాత్రమే షార్ట్ సెల్ చేయమంటారు. స్టాక్ మార్కెట్స్ ఒక పాజిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయి. రానున్నది అక్షయ తృతీయ. సో అక్షయ తృతీయ అంటే అందరికీ కూడా బంగారం జ్యువెలరీ కొనుక్కొని ఆ రోజుని శుభప్రదంగా ప్రారంభించాలనుకోవటం పరిపాటి. సో హైదరాబాద్ లో కూడా రకరకాల జ్యువెలరీ స్టోర్స్ ఇప్పుడు సంసిద్ధం అవుతున్నాయి. అక్షయ తృతీయ సందర్భంగా ప్రేక్షకుల కస్టమర్ల దృష్టిని ఆకర్షించేందుకు, కస్టమర్ల నుంచి ఇబడి ముబ్బడిగా వ్యాపారం సంపాదించేందుకు. సో కొత్త జ్యువెలరీ స్టోర్స్ హైదరాబాద్ లో ప్రారంభమైంది శ్రీ శంకర్లాల్ జ్యువెలర్స్ పేరిట. సో ఇది హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో ఎప్పటి నుంచో చక్కటి పేరెన్నికగన్న శ్రీ మహాలక్ష్మి జ్యువెలర్స్ అనుబంధ సంస్థ. సో శ్రీ శంకర్లాల్ జ్యువెలర్స్ నిన్న ఇనాగ్రేట్ అయింది రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ లో. సో దానికి సంబంధించిన దృశ్యాలను అలాగే సౌండ్ బైట్ ను చూద్దాం. ఓపెనింగ్ వచ్చాము. శ్రీ శంకర్లాల్ జీ అండ్ హిస్ ఫ్యామిలీ 4 జనరేషన్స్ గా జ్యువెలరీ బిజినెస్ లో ఉన్నారు. గత 25 years నుంచి హైదరాబాద్ లో జ్యువెలరీ స్టోర్ పెట్టుకున్నారు. ఈ మంచి ముహూర్తం రోడ్ నంబర్ 36 జూబ్లీ హిల్స్ లో కొత్త షాప్ స్టార్ట్ చేశారు, మొదలు పెట్టారు. మంచి ముహూర్తానికి నా ఆశీర్వాదం. I wish them all the very best. Thank you. We are very proud to launch our new brand store, Sri Shankarlal Jewellers. As you may be aware, we had already a grand successful store by the name Sri Mahalakshmi Jewellers and Pearls, where we specialize in exclusive diamond studded and gemstone studded jewelry collection. Here also we are launching some exclusive designs of gemstone jewelry, diamond studded designer jewelry and made to customized jewelry. As for Akshaya Tritiya, we had prepared an exclusive range of jewelry which includes plain gold jewelry, diamond jewelry and special wedding jewelry like jada, chokers, detachable chokers, long haram, వడియానం లైక్ దట్. 20 years నుంచి కూడా నేను అక్కడ సికింద్రాబాద్లో కూడా షాపింగ్ చేయడం జరిగింది. డైమండ్స్ చాలా ఎక్సలెంట్గా ఉంటాయి వారి దగ్గర. సో ఈరోజు 36లో వారు ఓపెనింగ్ చేయటం, మా చుట్టాలు బంధువులు అందరికీ కూడా చెప్పడం జరిగింది. నేను వారి దగ్గర క్వాలిటీ మనుషుల్లోని అండ్ వాళ్ళ వస్తువుల్లోని కూడా అంత ఎక్సలెంట్ క్వాలిటీ ఉంటుందని. సో దట్ ఈస్ శ్రీ శంకర్లాల్ జ్యువెలర్స్ సినీ నటి అక్కినేని అమల చేతుల మీదుగా నిన్న ప్రారంభమైన షోరూమ్. సో అక్షయ తృతీయ సందర్భంగా బంగారం దుకాణాలన్నీ కూడా కస్టమర్లకు తమ వంతు సేవలు అందించేందుకు సిద్ధమవుతున్నాయి. కాలర్స్ లైన్లో ఉన్నారు. మొదటి కాలర్ నిజామాబాద్ నుంచి చంద్రశేఖర్. హలో చంద్రశేఖర్. సార్ నమస్తే అండి. నమస్తే, అడగండి చంద్రశేఖర్.
సార్ ఏం లేదండి, నేను పీవైడి కస్టమర్ని సార్. ఓకే హలో. ఓకే అండి, అర్థమైంది. పీవైటీ కస్టమర్ మీరు. సో ఏం సార్ సేవలు నేను అందించగలరు? పీవైడి కస్టమర్ని సార్, ఫండమెంటల్ సబ్స్క్రిప్షన్ లో ఉన్నాను. ఓకే అండి. అయితే సంవత్సరానికి ఒకసారి రివ్యూ ఒకటి ఇస్తే బాగుంటుందని నా ఆలోచన సార్. రివ్యూ, ఓకే. అవునండి. షూర్ అండి. యాక్చువల్లీ చాలా మంది అడుగుతున్నారు ఒకసారి రివ్యూ చేయండి మీరు గతంలో ఇచ్చిన రికమెండేషన్స్ని అని. సో తప్పకుండా రివ్యూ చేద్దామండి. ఏడాదికి ఒకసారి రివ్యూ చేసే ప్రయత్నం కూడా చేద్దాం. మేబీ దాన్ని ఈసారి క్వార్టర్ రిజల్ట్స్ తర్వాతే అమలు చేసే ప్రయత్నం కూడా చేద్దాం మనం. తర్వాత మెయిల్స్ కూడా అందే మనకు. రియల్ ఎస్టేట్ స్టాక్స్ గురించి అడుగుతున్నారు. మణి నాగమణి వైజాగ్ నుంచి అడుగుతున్నారు. రియల్ ఎస్టేట్ స్టాక్స్లో హెచ్డిఐఎల్ ఫండమెంటల్ ఎలా ఉంది ఈ కంపెనీ, ఎంట్రీ ప్రైస్ ఏంటి 6 months కోసం అడుగుతున్నారు. చూడండి, హెచ్డిఎల్ ఉన్న వాటిలో అన్నిటికన్నా ఫండమెంటల్స్ అంతా స్ట్రాంగ్ లేని కంపెనీ అంటే బాగా లేని కంపెనీ అంటే హెచ్డిఎల్ అని చెప్పొచ్చు అండి. లాస్ట్ 2 quarters కూడా బాగా నిరుత్సాహపరిచారు. డెట్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఇది కాకపోతే ఏంటంటే ఇది ట్రేడింగ్ స్టాక్ అండి, ఇది ఇన్వెస్ట్మెంట్ స్టాక్ అయితే కాదు. నెక్స్ట్ 6 months కోసం ట్రేడింగ్ లెవెల్స్ అంటున్నారు కాబట్టి 6 months కి డౌన్ సైడ్ మార్కెట్లో బాగా సెల్లింగ్ వస్తే మాత్రం కరెక్షన్ వస్తుంది. 86, 84 ఆ లెవెల్స్, 82 మాక్సిమం, అంతకుమించి బిలో రాకపోవచ్చు అండి. తర్వాత ఇంకా అప్ సైడ్ చూసుకుంటే టువర్డ్స్ ఇప్పుడు ఈ ర్యాలీ కొనసాగి 120 దాకా వెళ్ళొచ్చు. ఓవరాల్ సెక్టర్ బాగుంది కాబట్టి ఈ స్టాక్ కూడా బాగుంది. దీనికన్నా మీరు వేరే స్టాక్ ని సెలెక్ట్ చేసుకోమంటారు షార్ట్ టర్మ్ కి నెక్స్ట్ 6 months కండి. తర్వాత మెయిల్ మై పరాశర్ అడుగుతున్నారు. అజంతా ఫార్మా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు లాంగ్ టర్మ్ కోసం. యా, నిన్ననే అది న్యూస్ మూలాన జెనరిక్స్ ప్రిస్క్రైబ్ చేయాలి డాక్టర్స్ అన్న దాని మూలాన అది కొద్దిగా రియాక్షన్ మోడ్ లో ఉందండి. ఐ థింక్ యూ కెన్ వెయిట్, కొద్దిగా వెయిట్ చేసుకోవడం మేలు. ఎందుకంటే ఫస్ట్ టైం చాలా అంటే మంచి రియాక్షన్ చూసాం నిన్న మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ లో. సో వెయిట్ టిల్ ద రిజల్ట్స్ అవ్వాలండి. ఇందులో కొద్దిగా కన్ఫ్యూజన్ కూడా ఉంది, చాలా కన్ఫ్యూజన్ ఉంది. కాబట్టి అట్లీస్ట్ మేబీ రిజల్ట్ సీజన్ అయ్యేదాకా వెయిట్ చేసి అక్కడ యూ కెన్ బై అండి. నాగ చైతన్య పరకాల మెయిల్ పంపించారు. బ్యాంక్ నిఫ్టీ 21,600 పుట్ ఆప్షన్ ఉన్నాయి. అలాగే దివి 600 పుట్ ఆప్షన్ కొంటారట, కొనాలనుకుంటున్నారు, కొనుక్కోవచ్చు. చూడండి, బ్యాంక్ నిఫ్టీ ఇప్పుడే అనుకున్నట్టుగా ఒక వీక్ గా లాస్ట్ ఫ్యూ డేస్ గా ఉన్న వీక్నెస్ అనేది నిన్నటి రోజు మనకి ఆ వీక్నెస్ అనేది వీక్ నుంచి స్ట్రాంగ్ వచ్చిందండి. కాబట్టి పుట్ ఆప్షన్ అంటే 2-3 రోజుల్లో మనకి టైం ఉందిగా, ఎక్కువ లేదు కాబట్టి దానికన్నా మీరు అవాయిడ్ చేయడం బెటర్ అండి. కాకపోతే ఏంటంటే మీరు హయ్యర్ లెవెల్స్కి వెళ్ళినప్పుడు షార్ట్ సెల్ చేసి తక్కువ ప్రాఫిట్ కి ఎగ్జిట్ కాండి. అంతకుమించి పెద్దగా పడే అవకాశాలు అయితే కనపట్టలేదు. కాబట్టి వద్దని చెప్తానండి. ఓకే అండి, ఇంకా చాలా మెయిల్స్ ఉన్నాయి కానీ సమయం మించిపోయింది. వీటన్నిటిని మనం యూట్యూబ్ ప్రసారంలో కలుసుకున్న వెంటనే మెయిల్స్కి రిప్లైస్ ఇద్దాం. అలాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ని, సబ్జెక్ట్స్ని మనం యూట్యూబ్ ప్రసారంలో మాట్లాడుకోబోతున్నాం. కీప్ వాచింగ్ TV5.